సో హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, ఈ వాటి వీడియోలో మనం ఒక అంశాన్ని చూద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం సబ్జెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. అది ఏంటి అంటే, మనకు సామ్సంగ్ యూజర్స్ వీరు నెట్టు ఒక్కొక్కసారి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మేము మా వీడియోలో కొన్ని ట్రిక్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ట్రిక్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా మనం ఒక రకంగా సిగ్నల్స్ని పొందవచ్చు. ఏ కంపెనీ నుంచి అయినా సరే కాస్తంత ఊరట కలిగించేలా సిగ్నల్స్ అయితే పొందవచ్చు. అస్సలే రానటువంటి కంపెనీలో కనీసం 1 బార్ 4Gని 1 బార్కైనా తీసుకురావచ్చు. అయితే అటు ఇటు వచ్చి ఇప్పుడు వడాఫోన్ ఐడియా అంటే విఐ, ఎయిర్టెల్ లాంటి ఒక మోస్తరు కంపెనీలు ఒక రకంగా వస్తాయి. కాకపోతే ఏంటంటే వారికి ఇక్కడ పల్లెటూళ్ళలోనూ ఇక్కడ నెట్వర్క్స్ డెవలప్ చేయలేకనో ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో కూడా మేము చెప్పేటువంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేవి కనుక మీరు ఫాలో అయితే మీరు ఈ యొక్క నెట్వర్క్ని ఒక రకంగానైనా మీరు రప్పించవచ్చు. లోపల ఉన్నటువంటి క్షణాల్లోనైనా సరే 1 బార్ అయినా సరే 1 గంట పాటునైనా సరే మనం నెట్వర్క్ని అయితే రప్పించవచ్చు. అది ఏంటి, ఎలా అనేది అయితే మనం చూద్దాం. మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో నేరుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఈమెయిల్కి వచ్చి చేరడం ద్వారా అందరికంటే ముందుగా మీరే మా వీడియోస్ని చూడగలరు. ఫ్రెండ్స్, మేము చెప్పేటువంటి ట్రిక్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒక్కొక్కటిగా మేము చెప్తూ పోతాం. అయితే ఇప్పుడు ఫస్ట్ టిప్ కోసం నేను నోటిఫికేషన్ తీసుకుంటాను. Notification shade 7:39 a.m. casting edge. ఓకే, ఇప్పుడు నాకు హెచ్ సిగ్నల్ అయితే వస్తుంది. సో అయితే అప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేస్తాను. ఎందుకంటే స్వైప్ చేసుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్స్ కాస్త డ్రాగ్ చేస్తాను. Collapse silent notifications. Tools. On. Expand. Collapsed. Alerting notifications. Media. Devices. Torch. Off.com button. టార్చ్ ఓకే. Flight mode. Off.com button. సో ఫ్రెండ్స్, ఈ ఫ్లైట్ మోడ్ విషయానికి వస్తే చాలామంది ఏరోప్లేన్లో ఎక్కితే మాత్రమే లేదా మనం ఎయిర్పోర్ట్లో ఉంటే మాత్రమే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలి అని అంటుంటారు. కానీ ఈ ఫ్లైట్ మోడ్ వల్ల కొన్ని ఉపయోగాలు అయితే మనకున్నాయి. ఈ ఫ్లైట్ మోడ్ని ఒక్కసారి కనుక ఇలా ట్యాప్ చేసి Aeroplane mode turned on. ఇలా ఆన్ చేసి మనం గనక ఇప్పుడు నాకు హెచ్ చూపించింది, అవునా? ఇప్పుడు నేను ఆఫ్ చేస్తాను. Aeroplane mode turned off. సో టర్న్ అయితే ఆఫ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను నోటిఫికేషన్ని కాస్త ముందుకు జరుపుతాను. Torch. Off. Device. Media. Alerting. Collapsed. Expand. Pause. Stop. Tools. Silent. Collapsed. Expand. Notif. Clear. Via India. 7:41 a.m. Casting. Bold. Navigation bar. ఒక నిమిషం ఫ్రెండ్స్. No collapsed. Android system. Recorder is displaying over. Expand. Button. Notification settings. Clear. Button. Via India. 7:41 a.m. Casting. Volt. 4G. Phone 3 bars. Battery 88%. Friday, July 15th. చూసారా ఫ్రెండ్స్, 4Gలోకి అయితే నేను తీసుకురాగలిగాను. అంటే ఇక్కడంతా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే అనివార్య కారణాల వల్ల మనకు నెట్ రాకపోవడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు నేను బ్యాక్ అయితే వస్తున్నాను. Navigation. Home. One UI home. Gallery and pager. సో ఫ్రెండ్స్, హోమ్కి అయితే వచ్చేసాను. తర్వాత ట్రిప్ ఏంటంటే మనము సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. Messages out of pager. Phone.
Page 3. Page 2. Page. Google. Play Store. Gallery. Settings. సెట్టింగ్స్ మీద మనం ట్యాప్ చేద్దాం. Settings. Search settings. Button. Out of pager. సో ఫ్రెండ్స్ మనం ముందుకు స్వైప్ చేద్దాం. Notifications. The home screen. Lock. I have location. Google. Battery. Apps. General management. Language and keyboard date and time. 28 of 35. సో ఇక్కడ మనం ట్యాప్ చేద్దాం. General management. Navigate up. Button. Out of list. ఎందుకు నన్ను జనరల్ మేనేజ్మెంట్లోకి తీసుకొచ్చావు అని అంటారా? సో అదే అక్కడికే వస్తున్నాను ఫ్రెండ్స్. మనం స్వైప్ చేద్దాం. General management. Search setting. Language. Text. Date and time. ఇవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. Board set. Keyboard list. Physical. Mouse and track. Spelling correction. Autofill serve. Personal diction. Reset. 16 of 20. ఈ రీసెట్ ఉంది చూసారు, దీని మీద మనం ట్యాప్ చేద్దాం. Reset. Navigate up. Button. Out of list. ఈ రీసెట్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుకు స్వైప్ చేద్దాం. Reset. Reset all settings. 1 of 8. And list 8 items. సో దీని మీద మనం ట్యాప్ చేసి ఆల్ సెట్టింగ్స్ని రీసెట్ చేయొచ్చు, కానీ నేను ట్యాప్ చేయలేను ఎందుకంటే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి. అది ఫ్లైట్ మోడ్ కాబట్టి అలా ఆగిపోయి ఆన్ చేస్తుంది, కానీ ఇదైతే అట్లా కాదు కదా, అందుకని. సో ఈ రీసెట్ ఆప్షన్ దేనికి ఉపయోగపడుతుందంటే, రీసెట్ ఆల్ సెట్టింగ్స్ ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, ఒకసారిగా అన్ని సెట్టింగ్స్ని రీసెట్ చేస్తుంది. అన్ని సెట్టింగ్స్ని రీసెట్ చేయడం వల్ల ఫోన్ స్లో అయిపోతుందని చాలామంది అంటూ ఉంటారు, కానీ కాదండి. ఈ రీసెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, పొరపాటునో గ్రహపాటునో మనం ఏదో కొన్ని సెట్టింగ్స్ నొక్కేసి ఉంటాం. అలా మన ఫోన్ కాస్త స్లో అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని ఆల్ సెట్టింగ్స్ను ఒక్కొక్కసారి అప్పుడప్పుడు రీసెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అన్ని సెట్టింగ్స్ కుదురుకోవడం జరుగుతుంది. మనకి మహా అయితే ఏంటి, పోర్ట్రేట్ మోడ్ అవసరం లేదు, ల్యాండ్స్కేప్ మోడ్ అవసరం లేదు. కాబట్టి మనం నోటిఫికేషన్స్ తీసుకొని యథావిధిగా పోర్ట్రేట్లోకి తీసుకురావచ్చు. ఇంకేముంది, డబుల్ ట్యాప్ టు టర్న్ ఆన్ స్క్రీన్, అది ఆఫ్లో ఉంటే మీకు డబుల్ ట్యాప్ చేస్తే ఆన్ అవ్వకుండా ఉంటుంది. అలా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. దానికోసం మన సెట్టింగ్స్లో వెళ్ళి పెట్టుకోవచ్చు, మనకు తెలిసిందే. ఇవన్నీ మనం చేసుకోవచ్చు. బట్ ఏంటంటే, ఆల్ సెట్టింగ్స్ని ఒక్కొక్కసారి అప్పుడప్పుడు రీసెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన ఇంటర్నెట్ కాస్త ఫాస్ట్ అవుతుంది. దాంతోపాటు ఫోన్ కూడా మనకి కొంచెం ఫాస్ట్గా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఇక ఆల్ సెట్టింగ్స్ విషయానికైతే ఇది. ఇక Reset network settings. 2 of 8. రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్, ఇది కూడా నేను చేయబోను ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మీకోసం నేను చేయడానికైతే అంటే ఎక్కడికి తీసుకెళ్ళి ఏం చేయాలో మాత్రం చూపిస్తాను. ట్యాప్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్లైట్ మోడ్కి వెళ్ళి నెట్ని ఆన్ చేశాను కాబట్టి రీసెట్ చేస్తే అప్పుడప్పుడు ప్రాబ్లం. కానీ ఫ్లైట్ మోడ్లో ఆన్ చేసేటువంటి ఓపిక లేని వాళ్ళు, అంటే పొరపాటున ఫ్లైట్ మోడ్ ఎక్కడ ఉంటుందో తెలుసుకోలేని బేసిక్ యూజర్స్ మాత్రం Reset network settings. 2 of 8. దీని మీద ఇలా ట్యాప్ చేసి Reset network settings. Navigate up. Button. Reset network settings. This will reset all network settings, including those for ఇలా వస్తుంది. పక్కన Wi-Fi, mobile data, Bluetooth. వైఫైని, మొబైల్ డేటాని, బ్లూటూత్ని మొత్తాన్ని రీసెట్ చేస్తామని చెప్తుంది. Reset settings. Button. రీసెట్ సెట్టింగ్స్, దీని మీద మనం ట్యాప్ చేసినప్పుడు మళ్ళీ మనం స్వైప్ చేస్తే రీసెట్ బటన్ వస్తుంది. అలా ట్యాప్ చేసిన వెంటనే నెట్వర్క్ సెట్టింగ్స్ విల్ బి రీసెట్ అనే ఆప్షన్ మనకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం హోమ్లోకి అయితే రావాలి. సో దీన్ని నేను ఎందుకు రీసెట్ చేయను అంటున్నానంటే, నేను వేరొకరికి హాట్స్పాట్ని పంచుకుంటున్నాను, మా నైబర్స్కి వాళ్ళకి. సో కాబట్టి నేను రీసెట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళ హాట్స్పాట్ కోడ్ అనేది పోతుంది. మళ్ళీ నేను వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ నేను ఇది ఇవ్వలేను కదా, అందుకని రీసెట్ చేయలేను అనమాట. కానీ మీకు చూపిస్తున్నాను. ఇలా మనం ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మనం రీసెట్ బటన్ మళ్ళీ అడుగుతుంది, అంటే 3 సార్లు మనం రీసెట్ బటన్ కొట్టాల్సి. ఫస్ట్ టైం రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తాం. నెట్వర్క్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసినప్పుడు మళ్ళీ రీసెట్ అంతా వైఫైని, డేటాని అన్నిటిని రీసెట్ చేస్తాం. అన్ని డిస్క్రిప్షన్ చూపించి రీసెట్ బటన్ అడుగుతుంది. ట్యాప్ చేస్తే మళ్ళీ రీసెట్ అడుగుతుంది. మళ్ళీ ట్యాప్ చేస్తే రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ విల్ బి రీసెట్ అనే ఆప్షన్ మనకి అక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటయ్యా అంటారా? నెట్వర్క్ అనేది ఫోన్ సిగ్నల్స్ అనేవి ఫాస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల కూడా మనం దీంట్లో ఏ ట్రిక్ ఫాలో అయినా ఓకే, 2 ఫాలో అయినా కూడా ఓకే, పర్లేదు. బట్ ఏంటంటే నేను దీన్ని చేయకపోవడం అనేది మీకు ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి చేయలేదు, అంతే తప్ప మరొకటి ఏం లేదు.
సో నెట్వర్క్ సెట్టింగ్స్ని రీసెట్ చేయొచ్చు, లేదంటే ఫ్లైట్ మోడ్ని ఆన్ చేసి కాసేపు పెట్టుకొని ఆఫ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చేసి మనం ఫాలో అయినట్లయితే మన మొబైల్ అనేది కాస్త హ్యాపీగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇకపోతే నా మొబైల్ స్లో అవుతుందని చాలామంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. స్లో అవ్వడానికి కారణం ఏంటి అంటే స్టోరేజ్ ఫుల్ అవ్వడం. స్టోరేజ్ని మన సామ్సంగ్ వాళ్ళైతే మైఫైల్స్లోను, అలాగే ఇతర డివైజెస్ వాళ్ళైతే ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు. సరే అయితే సామ్సంగ్లో మైఫైల్స్లో క్లియర్ చేసుకోవచ్చు. అలా స్టోరేజ్ని కూడా మనం క్లియర్ చేసుకున్నట్లయితే మన నెట్వర్క్ అనేది ఫాస్ట్గా, మన ఫోన్ అనేది ఫాస్ట్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అనవసరమైనటువంటి చెదారం అన్నీ కూడా మనకి పేరుకుపోతాయి. కాబట్టి మీరు చేసుకుంటే మన మొబైల్ అనేది ఫాస్ట్గా వర్క్ చేయడం అనేది కూడా జరుగుతుంది. మనం 2 ఇయర్స్కి ఒకసారి అయినా సరే ఫోన్ని ఫార్మాట్ చేసుకుంటూ ఉండాలి. అంటే స్లో అవుతుంది. ఫాస్ట్గా ఉంటే ఏం అవసరం లేదు, బట్ స్లో అయితే మాత్రం మనం అప్పుడప్పుడు ఫోన్ ఫార్మాట్ చేయడంలో పెద్ద ఇబ్బంది అయితే ఏమి లేదు. బట్ సరదాకు పొద్దుకు ఫార్వర్డ్ చేయకూడదు. మనం ఫార్వర్డ్ చేస్తూనే అయితే ఉండకూడదు. మొబైల్ అనేది ఒకసారి ఫార్వర్డ్ చేస్తే 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు మనం ఫార్మాట్ చేయకూడదు. అంటే ఫార్మాట్ చేయడం వల్ల మీకేంటి లాభం, లాసు అంటారా? లాస్ అయితే ఏం లేదు. మళ్ళీ మనం ఏదైనా డేటా కోల్పోయినాం అనుకోండి, మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుందన్నమాట. సో వద్దుకు ఫార్మాట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫోన్ కూడా కాస్త ఇబ్బందులకు అనేది గురవుతుంది. డేటా మనకు దొరకదు. ఒక్కోసారి ఫాస్ట్ అయితే అవుతుంది, బట్ ఏంటంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు వీటిని చేసుకుంటే సరిపోతుంది. ఈ చిన్న ట్రిక్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది. స్టోరేజ్ క్లీన్ చేసుకోవడం, అలాగే ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం డేటాని ఫ్లైట్ మోడ్ని ఆన్ చేసి ఆఫ్ చేసుకోవడం వల్ల డేటా అనేది మనకి ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే 1 బార్ అయినా సరే 4G సిగ్నల్ అనేది అందుతుంది మనకి. ఎందుకంటే దీన్ని ఆన్ చేసి ఆఫ్ చేసిన వెంటనే దానికి ప్రెజర్ అనేది పెరుగుతుంది డేటాకి. ఆ ప్రెజర్ వల్ల ఏమవుతుంది, పరిగెత్తుకుంటూ 1 GB 1 బార్ అయినా సరే వస్తుంది మనకి. సో అప్పుడు మనకి టక ఫోన్ అనేది రావడం అనేది జరుగుతుంది, ఫాస్ట్గా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం వీలైనంత త్వరగా కనీసం అంటే అస్సలే డేటా లేని ప్రాంతాల్లో కూడా, అంటే మరీ డేటా లేని ప్రాంతాల్లో అని కాదు, ఆ నెట్వర్క్ ఉండి డేటా లేని ప్రాంతాల్లో, అంటే ఐడియా వడాఫోన్ అనే విఐ లేదా ఎయిర్టెల్ ఇలా చూపిస్తూ కూడా డేటా రాలేదు అన్న ప్రాంతంలో మాత్రం మనకి కనీసం అంటే 1 బార్ 1 గంట 2 గంటల పాటు అయినా సరే రప్పించవచ్చు, అసలే డేటా రాని ప్రాంతంలో. సో ఇక బయటకు వెళ్తే ఆటోమేటిక్గా డేటా అనేది మనకు అందుతుంది. అప్పుడు కూడా మనకు ప్రాబ్లం వస్తే కూడా ఇలా ఏదో ఒకటి చేసుకుంటే నెట్వర్క్ సెట్టింగ్స్ని రీసెట్ చేయడము, లేదంటే ఇలా ఫ్లైట్ మోడ్ని ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, ఇలా చేసుకుంటే మనకి డేటా అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, రీసెట్ విషయానికి వస్తే రీసెట్ ఆల్ సెట్టింగ్స్ని మనం సరిసరికి చేయొద్దు. మనకు ఏదైనా పొరపాటున నొక్కామనిపిస్తే చేయండి. అలాగే నెట్వర్క్ సెట్టింగ్స్ని మాత్రం ఎన్నిసార్లు రీసెట్ చేసినా మీకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. బట్ కొంతమంది ప్రైవేట్ టీఎన్ఎస్ ఆన్ చేసుకొని ఉంటారు. వారు మాత్రం ప్రైవేట్ టీఎన్ఎస్లోకి వెళ్ళి మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కనెక్షన్స్లో మోర్ కనెక్షన్స్లోకి వెళ్ళి అక్కడ మనం ప్రైవేట్ టీఎన్ఎస్ని ఆన్ చేసుకొని మనం ఎడిట్ బాక్స్ మీద ట్యాప్ చేసి ఒకసారి దాన్ని సేవ్ తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం టైప్ చేసి పెట్టుంటాం కాబట్టి. అది ఫ్రెండ్స్ ఇవాటి ట్రిప్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అందుకు గల కారణాలను మాత్రం మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఇవాటి వీడియో అయితే ఇది. వచ్చే వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాడు మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. అంటిల్ దెన్, బాయ్, సీ యూ. జై హింద్.